నమస్కారం, నా పేరు డాక్టర్ పురు దమన్ మరియు ఈ వీడియోలో మేము కంబర్రు నొప్పి మరియు కిడ్నీ నొప్పి గురించి మాట్లాడబోతున్నాము. తరచుగా ఎప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి వస్తాడు. ముందుగా కూర్చొని తనకు కనిపిస్తున్నది చెప్పుకుంటున్నప్పుడు ఒక సమస్య ఆయన తెలియకుండానే చెప్పేస్తాడు. మరియు అది ఏమిటంటే, నా కిడ్నీలో నొప్పి ఉంది అని రోగి చెప్పినప్పుడు మేము లోపల ఆలోచిస్తాము, రోగికి నిజం చెప్పాలా లేదా రోగిని మోసగించాలా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన కిడ్నీలో నొప్పిని ఎవరూ అనుభవించలేరు. ఎందుకంటే అక్కడ అనుభవించే వ్యవస్థే లేదు. అక్కడ ఆ కొత్త వ్యవస్థ అభివృద్ధి అవ్వదు. అలా జరిగితే మూత్రం చుక్కల కిందికి వస్తుంది. మీరు అది ఇంకా పూర్తిగా అనుభవిస్తారు. కానీ మాకు అది అనుభవం ఉండదు. మేము అనుభవించలేము. మూత్రం తయారు చేసే ప్రక్రియ మాకు అనుభవం ఉండదు. మన మూత్రం మన బ్లాడర్లో చేరే వరకు మరియు బ్లాడర్ నిండే వరకు మీకు అనుభవం ఉండదు. లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రోగి నా కిడ్నీలో నొప్పి ఉంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? మీ అందరికీ తెలుసు, కిడ్నీ మన కంబర్రు వెనుక ఉంటుంది. ఇప్పుడు కంబర్రులో జరిగే నొప్పిని మేము తరచుగా కిడ్నీ నొప్పిగా భావిస్తాము. కానీ మన వెనుక భాగాన్ని చూస్తే ఇక్కడ మరికొన్ని విషయాలు ఉన్నాయి. మనకు కంబర్రు ఎముక ఉంది, మన కండరాలు ఉన్నాయి మరియు వాటి లోపల మన కిడ్నీ ఉంటుంది. ఇప్పుడు మాకు రోగి నుండి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ నొప్పి నిరంతరం కొనసాగుతుందా? మన జఘన ఎముకలు, మన కండరాలు మరియు వాటి లోపల మన మూత్రపిండాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు రోగి నుండి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ నొప్పి నిరంతరం కొనసాగుతుందా? అతను ఏమంటాడు? డాక్టర్ సార్, ఇది నిరంతరం కాదు. ఇందులో కొంత సుఖం వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది? డాక్టర్ సార్, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే సుఖం వస్తుంది. సరే, ఇప్పుడు మాకు అర్థమైంది, నొప్పి నిరంతరం ఉండదు. బాగుంది. మధ్యలో సుఖం వస్తుంది మరియు ఎప్పుడు సుఖం వస్తుంది? రోగి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు. ఇది తరచుగా కండరాల నొప్పి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నొప్పులు అలా ఉంటాయి. ఉదయం నుంచి ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతాయి. అందులో ఎలాంటి సుఖం రాదు. మరియు అది ఎముకల నొప్పి. అప్పుడు ఎప్పుడైనా రోగి వచ్చినప్పుడు పరీక్ష చేస్తే, నేను నవీన్, ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, కాబట్టి మనం దీన్ని ఇలాగే నొక్కుతాం. ఇప్పుడు మేము రోగి నుండి ప్రశ్నిస్తాము, సుఖం వచ్చింది అని రోగి అంటాడు. అవును, సుఖంగా ఉంది అని అంటాడు. కాబట్టి ఇది కండరాల నొప్పి, ఎందుకంటే నేను ఇక్కడ కండరాలను నొక్కుతున్నాను. ఇప్పుడు రోగిని నేను నొక్కుతున్నప్పుడు డాక్టర్, నొప్పి పెరిగింది అని అంటాడు. కాబట్టి ఈ నొప్పి ఇక్కడ ఎముక ఉన్నందున పెరిగే అవకాశం ఉంది. రీడ్ ఎముకపై ఒత్తిడి పెరిగితే నొప్పి పెరుగుతుంది. విటమిన్ డి సక్రియం కాకపోతే ఎముకలు బలహీనమవుతాయి. కంబర్రు నొప్పి చికిత్స దాని మూలం నుండి చేయాలి. కిడ్నీ నొప్పి ఉంటే కారణం తెలుసుకుని చికిత్స చేయడం సులభం. నొప్పి మాత్రలు తినడం చికిత్స కాదు. సందేహాలు ఉంటే అడగండి. నమస్కారం. వచ్చిన తర్వాత తగ్గితే కండరాల వల్ల కావచ్చు, ఎముకల వల్ల కావచ్చు, అలాగే ఉండిపోతే మరేదైనా కారణం కావచ్చు. ఇప్పుడు రోగి ఆలోచిస్తున్నాడు, నా వయస్సు 30 లేదా 40 సంవత్సరాలు, నా ఎముకలలో నొప్పి ఎలా వస్తుంది? కానీ కిడ్నీ కారణంగా రోగులకు ఎముకల నొప్పి సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అవసరమైన విటమిన్ డి, ఇది మనం ఆహారంలో మరియు సూర్యకాంతిలో పొందుతాము. అది సక్రియం కావడం లేదు. ఎందుకంటే మన కిడ్నీ ఆ విటమిన్ డిని సక్రియం చేస్తుంది. ఇప్పుడు విటమిన్ డి మీ శరీరంలో ఉంది, కానీ అది సక్రియం కాకపోతే మన ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎందుకంటే ఎవరైనా మొత్తం రోజు కూర్చొని ఉంటే లేదా కంబర్రుపై బరువు పడితే అక్కడ ఎక్కువ నొప్పి అనుభవిస్తారు. అప్పుడు మాకు ఏమి చేయాలి అంటే విటమిన్ డి ఇవ్వాలి. రోగి 10 నుంచి 15 వరకు రోజుల్లో, డాక్టర్ సార్, నాకు సుఖం వచ్చింది అని చెప్తాడు. ఏ వ్యాధి చికిత్స కూడా దాని మూలం నుండి జరుగుతుంది. కంబర్రు నొప్పి చికిత్స కూడా దాని మూలం నుండి జరుగుతుంది. ఇక్కడ నొప్పి మాత్రలు ఇవ్వలేదు, ఇక్కడ విటమిన్ డి ఇవ్వబడింది, ఎందుకంటే దాని అవసరం ఉంది. అదే నొప్పి కండరాల నొప్పి అయితే మేము అక్కడ ఏదైనా మసాజ్ చేసేవాళ్ళం లేదా మంచి మసాజ్ చేయించేవాళ్ళం. అప్పుడు అక్కడ రిలాక్స్ అవుతుంది, నొప్పి పోతుంది. ఎవరైనా కిడ్నీలో నొప్పి ఉందని మాకు తెలుసు అయితే మాకు ముందుగా అల్ట్రాసౌండ్ చేయించాలి లేదా సిటీ స్కాన్ చేయించాలి. అప్పుడు ఆ నొప్పి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి కారణాన్ని చూసినప్పుడు దాని చికిత్స చేయడం చాలా సులభం అవుతుంది. లేకపోతే నొప్పి మాత్రలు తింటూ, శక్తి మాత్రలు తింటూ ఉంటారు. అది చికిత్స కాదు, అది వ్యాధిని వాయిదా వేయడం. కాబట్టి మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. కంబర్రు నొప్పిని మీరు ఈ వీడియో ద్వారా అర్థం చేసుకున్నట్లుగా మీకు ఏదైనా సందేహం ఉంటే అడగడానికి స్వాగతం. మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.